హలో వీవర్స్, నేను మీ డాక్టర్ సంతోష్, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ అట్ ఎలిడెంట్ హాస్పిటల్స్, కొండాపూర్, కూకట్పల్లి, మణికొండ అండ్ బంజారా హిల్స్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ డెంటల్ ఇంప్లాంట్స్ గురించి చాలా చెప్పినాం. సో అగైన్ జనరల్గా ఏంటంటే ఇమ్మీడియట్ ఎక్స్ట్రాక్షన్ అండ్ ఇమ్మీడియట్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్. అంటే కొన్ని పేషెంట్స్ అంటే పళ్ళు పుచ్చిపోయినా కానీ, లేకపోతే టీత్ ఇరిగిపోయినా కానీ, లేకపోతే వేరే ఏమైనా ఇష్యూ అంటే టీత్ లూజ్ అయి ఊడిపోవడం వల్ల టీత్ తీసేస్తున్నాం అనుకోండి. సో ఇట్లాంటి కండిషన్స్లో మనం ఇమ్మీడియట్గా పళ్ళు అనేది అంటే మన న్యాచురల్ పర్మనెంట్ పళ్ళు అనేది తీసేసి ఇమ్మీడియట్గా ఇంప్లాంట్ అనేది పెడతాము. సో ఇది ఇమ్మీడియట్ ఎక్స్ట్రాక్షన్ అండ్ ఇమ్మీడియట్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అని అంటాము. సో ఇది ప్లస్ నార్మల్ ఇంప్లాంట్ ఏంటంటే, అంటే మీరు ఆల్రెడీ ఒక 1 year బ్యాక్ లేకపోతే కొన్ని ఇయర్స్ ముందు లేకపోతే కొన్ని మంత్స్ బ్యాక్ ఆల్రెడీ టీత్ రిమూవ్ చేసుకుని ఉంటారు. సో రిమూవ్ చేసుకొని తర్వాత ఇంప్లాంట్ పెట్టించుకోవడం అనేది ఒక వేరే ప్రొసీజర్. సో ఇది ఏంటంటే ఇమ్మీడియట్గా పళ్ళు తీసేసి ఇమ్మీడియట్గా ఇంప్లాంట్ పెట్టడం. సో దీని ప్రొసీజర్ ఏంటి అనేది మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. ఇమ్మీడియట్ ఎక్స్ట్రాక్షన్ అంటే మన జనరల్గా నేను ఆల్రెడీ చెప్పినట్టు టీత్ పుచ్చిపోవడం వల్ల కానీ, లేకపోతే టీత్ లూజ్ అయి ఊడిపోవడం కానీ, లేకపోతే టీత్ ఏమైనా ఇరిగిపోతే, సో ఇట్లాంటి కండిషన్స్ మన టీత్ రిమూవ్ చేసేసి మళ్ళీ పళ్ళు పెట్టించుకోవాలంటే జనరల్గా ఏంటంటే ప్రీవియస్లీ అంటే ఒక 5 years 10 years 15 years బ్యాక్ ఏంటంటే జనరల్గా పళ్ళు తీసేస్తారు. పళ్ళు తీసేసి అట్లీస్ట్ ఒక 3 or 4 months వెయిట్ చేయాలి. సో ఎందుకంటే ఆ 3 or 4 monthsలో ఆ పళ్ళు తీసిన ప్లేస్లో కొత్తగా ఎముక అనేది ఫామ్ అయ్యి, సో అప్పుడు ఆ ఎముక ఫామ్ అయిన తర్వాత జనరల్గా ఇంప్లాంట్ అనేది పెడతారు. సో ఇది ఒక ప్రీవియస్ మెథడ్, అంటే జనరల్గా ఒక 5-10 years బ్యాక్ సో ఇట్లా చేసేవాళ్ళు. బట్ ఇప్పుడున్న రీసెంట్ అడ్వాన్స్మెంట్స్తో అంటే 3D ఇమేజింగ్ వల్ల, అంటే 3D CT స్కాన్ ద్వారా ప్లస్ అడ్వాన్స్డ్ గ్రాఫ్టింగ్ అంటే మన బోన్ గ్రాఫ్టింగ్ అంటాము. సో బోన్ గ్రాఫ్టింగ్ ప్రొసీజర్స్, అడ్వాన్స్ బోన్ గ్రాఫ్టింగ్ ప్రొసీజర్స్ అన్ని ఉండడం వల్ల మనం ఇమ్మీడియట్గా అంటే పళ్ళు తీసిన ఇమ్మీడియట్గా మనం ఇంప్లాంట్ అనేది పెట్టవచ్చు. సో దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్గా మనం పళ్ళు తీయాలి, పళ్ళు తీస్తే అగైన్ 3 months వెయిట్ చేయాలి, అగైన్ 3 months or 4 months వెయిట్ చేసి అగైన్ ఇంప్లాంట్ పెట్టించుకోవాలి. అగైన్ ఇంప్లాంట్ పెట్టిన తర్వాత ఇంప్లాంట్ హీల్ అవ్వడానికి 3 to 4 months వెయిట్ చేసిన తర్వాత మన క్యాప్ అనేది అంటే దానిపైన టీత్ అనేది పెట్టడం. సో మీకు నియర్లీ ఒక 8 to 9 months దాకా ఈ ప్రొసీజర్ అనేది వెళ్తుంది. బట్ ఇమ్మీడియట్ ఎక్స్ట్రాక్షన్ ఇమ్మీడియట్ ఇంప్లాంట్ వల్ల ఏంటంటే మన ఇమ్మీడియట్గా టీత్ని తీసేసి ఇమ్మీడియట్గా ఇంప్లాంట్ పెట్టేసి మీకు ఒక 4 monthsలోనే మనం దాన్ని సపోర్ట్ తీసుకుని టీత్ అనేది పెట్టడం కుదురుతుంది. సో ఇది ఇమ్మీడియట్ ఎక్స్ట్రాక్షన్ అండ్ ఇంప్లాంట్. సో ఇది ఏ పేషెంట్కి మనం చేయొచ్చు, ఏ పేషెంట్ మనం చేయలేమన్నది ఇంకొక క్వశ్చన్ ఉంటుంది. సో ఏ పేషెంట్ మనం చేయలేమంటే, సో జనరల్గా ఆల్రెడీ మీకు టీత్ బుచ్చుకోవడం వల్ల లోపల ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటే కానీ, లేకపోతే ఆ బోన్ డెన్సిటీ అనేది చాలా తక్కువ ఉంటే కానీ, లేకపోతే మనకి కావాల్సిన అంటే ప్రెసెంట్ ఇంప్లాంట్ పెట్టుకోవడానికి కావాల్సిన బోన్ హైట్ లేకపోతే, సో ఇట్లాంటి మెయిన్ కండిషన్ ప్లస్ అన్కంట్రోల్ డయాబెటిక్ ఉంటే కానీ మనం ఇమ్మీడియట్ ఎక్స్ట్రాక్షన్ చేసి ఇమ్మీడియట్ ఇంప్లాంట్ పెట్టడం అనేది కుదరదు. సో జనరల్గా అంటే ఏ కండిషన్స్లో మనం ఇమ్మీడియట్ ఎక్స్ట్రాక్షన్ ఇంప్లాంట్ చేసుకోవచ్చు అంటే, మన టీత్ ఆల్రెడీ బుచ్చిపోయి ఉంది కానీ లోపల ఉన్న బోన్ బాగానే ఉంది, అంటే ఇంప్లాంట్ పెట్టుకోవాల్సిన ప్లేస్లో ఉన్న బోన్ బాగానే ఉంది, ఇన్ఫెక్షన్ ఏం లేదంటే సో అప్పుడు మనం ఇంప్లాంట్ అనేది పెట్టుకోవచ్చు. ప్లస్ డయాబెటీస్ లేదు, పేషెంట్ యంగ్ ఏజ్ ఉన్నారు, అంటే హీలింగ్ బాగానే ఉంది అంటే అట్లాంటి కండిషన్స్లో మనం ఇంప్లాంట్ అనేది పెట్టుకోవచ్చు. మెయిన్లీ ఏంటంటే ఇమ్మీడియట్ ఎక్స్ట్రాక్షన్ అండ్ ఇంప్లాంట్లో జనరల్గా 3D Xని తీసుకొని మనం ప్రొసీజర్స్ అన్నీ చేస్తాము. కాబట్టి మన జనరల్గా మన ఎలిడెంట్లో ఏంటంటే, సో వీ హ్యావ్ అడ్వాన్స్డ్ బోన్ గ్రాఫ్టింగ్ ప్రొసీజర్, అంటే ఇంప్లాంట్ పెట్టి దాని చుట్టూ బోన్ గ్రాఫ్టింగ్ అనేది చేస్తాం. ఎందుకంటే మన టీత్ తీసిన తర్వాత మన పెట్టే ఇంప్లాంట్కి ప్లస్ టీత్ ఉన్న ప్లేస్కి కొంచెం గ్యాప్ ఉంటుంది అన్నమాట. ఆ గ్యాప్ని మొత్తం గ్రాఫ్టింగ్ ప్రొసీజర్ వల్ల కవర్ చేస్తాము. సో ఈ గ్రాఫ్టింగ్ అనేది మనం జనరల్గా కొంచెం హయ్యర్ ఎండ్ బోన్ గ్రాఫ్ట్ యూస్ చేస్తాం, అంటే జనరల్గా గీస్లిచ్ అని జర్మన్ బోన్ గ్రాఫ్ట్స్ యూస్ చేస్తాము. సో దీనివల్ల సక్సెస్ రేట్ అనేది కంపల్సరీ ఎక్కువ ఉంటుంది. ప్లస్ అవర్ ఎలిడెంట్లో 3D Xనే ఉంటుంది కాబట్టి మనకి ఇంప్లాంట్ ఇమీడియట్గా పళ్ళు తీసేసి ఏ ప్లేస్లో మనం ఇంప్లాంట్ పెట్టవచ్చు, ఏ ప్లేస్లో మనకి బోన్ బాగుంది అనేది మనం ఈజీగా ముందే మనం ప్లాన్ చేసుకొని చేయడం వల్ల మన ఇక్కడ ఇమ్మీడియట్ ఎక్స్ట్రాక్షన్ ఇంప్లాంట్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ప్లస్ పేషెంట్ వైస్ నార్మల్గా ఏంటంటే టీత్ రిమూవ్ చేసినప్పుడు ఇంజెక్షన్ ఇచ్చి మళ్ళీ ప్రొసీజర్ చేసి మళ్ళీ స్టిచెస్ వేయాలి, అగైన్ 3 months అయిన తర్వాత అగైన్ ఇంప్లాంట్ పెట్టినప్పుడు మళ్ళీ ఇంజెక్షన్ ఇవ్వాలి, మళ్ళీ చిగురు కట్ చేయాలి, మళ్ళీ సూచరింగ్, ఇవన్నీ డబుల్ సర్జికల్ ప్రొసీజర్ అయిపోతుంది. బట్ ఇమీడియట్ ఎక్స్ట్రాక్షన్ ఇంప్లాంట్ వల్ల మనకున్న అడ్వాంటేజెస్ వల్ల, అంటే మనకున్న అడ్వాన్స్ బోన్ గ్రాఫ్టింగ్ కానీ, మన దగ్గర ఉన్న 3D CT స్కాన్ కానీ, సో మనం ఉన్న అడ్వాన్స్ ఎక్స్పీరియన్స్డ్ ఇంప్లాంటాలజిస్ట్
కార్డియాలజిస్ట్ ఉండడం వల్ల మన ఎలిడెంట్లో మన ఇమిడియట్ ఎక్స్ట్రాక్షన్ అండ్ ఇంప్లాంట్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీకు ఆ 4 to 5 months అనేది చాలా తొందరగా మీరు సేవ్ చేయొచ్చు. సో ఇది ఇమిడియట్ ఎక్స్ట్రాక్షన్ అండ్ ఇంప్లాంట్. సో ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.